మొక్కేస్తున్నావు కాబట్టి నేను నీకు స్నానం చేయిస్తాను. నీకు ఎర్రచీర అంటే ఇష్టం కదా, ఈ చీర కట్టుకుంటావా? నేను ఏమైపోయినా పర్వాలేదు కృష్ణ, నువ్వే నా భర్తవే. కడ శ్వాస వరకు నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. ఎస్ఐ పోచమ్మను కృష్ణ పిలిపించాడు సార్. ఇద్దరు మీ గురించే మాట్లాడుకుంటున్నారు సార్. పోచమ్మ కూడా కొంచెం పవర్ఫుల్ అని చెబుతున్నారు. అది ఎంత పవర్ఫుల్ అయినా దాన్ని మించిన పవర్ కూడా ఉంటుంది. అది నేను. చూసావా నా అదృష్టం? నేను రివెంజ్ తీర్చుకుందామని ఇలా డిసైడ్ అయ్యానా లేదో. నా చేతుల్లో చావడానికి శత్రువులు అలా క్యూ కడుతున్నారు. అవును, కృష్ణకి నీపై డౌట్ రాలేదు కదా? లేదు సార్. నేను చెప్పిన ప్లాన్ నీకు గుర్తుంది కదా? పోచమ్మ వెళ్ళాక నువ్వు కృష్ణ కదా, నా అడ్రస్ నీకు తెలుసు అని చెప్పి వాడిని తెలివిగా మన డెన్కి తీసుకురా. అక్కడే వాడి డెత్ ప్లాన్ చేద్దాం స్మిత, ఓకేనా? ఇక్కడ గౌతమి కూడా హీరో వస్తాడని ఎక్స్ట్రాల్ చేస్తుంది. వాడి తల తీసి దీనికి చూపిస్తా గాని నేను గ్రేట్ అని నమ్మేలా లేదు. ఓకే స్మిత, పక్కనే ఉండి కృష్ణను వెంట పెట్టుకురా. బాయ్. బాయ్ సార్. ఈశ్వర్ సార్ వల్ల మంచి పొజిషన్కి వచ్చిన స్టూడెంట్స్ లో నేను ఒకదాన్ని. ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉంటా, ఇవన్నీ చేసింది స్మితనా? నమ్మించి గొంతు కోసింది. ఆయన స్మిత నమ్మి వచ్చేస్తారేమో. నేను వచ్చేసాను గౌతమి. ఏంటి గౌతమి, ఎప్పుడో అదోలా మొహం పెడతావు? కాస్త నవ్వచ్చు కదా. నవ్వు ఆరోగ్యం గౌతమి. కూర్చో గౌతమి, మనిద్దరం కలిసి చెస్ ఆడుకుందాం. కూర్చో. రా గౌతమి, నాతో ఆట చాలా బాగుంటుంది. వస్తావా రావా? ఇప్పుడు నువ్వు నాతో ఆడకపోతే అసుర రుద్రతో ఆడుకుంటుంది. ఏ ఆట కావాలో చెప్పు. మనమైతే చెస్ ఆడుకుంటాం, కానీ అసుర ఫుట్బాల్ ఆడుతుంది. ఆటలో బాల్ ఎవరో తెలుసా? రుద్ర. నేను ఆడతాను, ఆడతాను, నేను ఆడతాను, నేను ఆడతాను, ఆడతాను. ఏమైంది గౌతమి, ఏదైనా వినకుండా మాట విన్నావా? ఏదైనా భయంకరమైన నిజం తెలిసిందా?
దొంగ, నువ్వు విన్నావని నాకు తెలుసులే, నేను చూశాను. నువ్వు విన్నది నిజమే. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్న స్మిత నా మనిషే. నిజానికి తను విజయ్ పిఏ కాదు, నా పిఏ. నేను చెప్పిన పని చేయడానికే తను అక్కడ అపాయింట్ అయింది. నేను చెప్పిన ప్రతి పని చేసింది. నిన్ను రుద్రను లేపుకురావడంలో తనది 80% హెల్ప్ ఉంది. ఆ రోజు మీ అందరి చేత మొత్తం మంది తినిపించి అందరూ నిద్రపోయేలా చేసింది. అంతా నిద్రపోయాక నాకు కాల్ చేసింది. బై ద వే, ఇంకో విషయం ఏంటంటే నీ ముద్దుల కృష్ణయ్యని చంపే స్కెచ్లో కూడా తనదే ఇంపార్టెంట్ రోల్. దగ్గరుండి తీసుకురాబోతుంది. ఇక ఆట మొదలు పెడదామా? మనం పని చేద్దాం. ఆట ఆటలా కాకుండా మన రియల్ క్యారెక్టర్స్తో కంపేర్ చేసుకుంటూ ఆడుకుందాం. ఓకేనా గౌతమి? ఓకేనా? ఇదిగో, ఇదేమో రాజు అంటే నేను. అక్కడ రాజు ఎవరో తెలుసా? కృష్ణ. ఇదిగో ఇక్కడ మంత్రి నేనే. ఇక్కడ మంత్రి విజయ్. ఇది సేనాని. ఇక్కడ ఇది కూడా నేనే. అక్కడ సేనాని ఎవరున్నారు? పోచమ్మ. పోచమ్మ. ఇదిగో ఇది ఏనుగు అంటే అసుర. అక్కడ ఏనుగు ఎవరున్నారబ్బా? మీ బామ్మ. ముసలేనుగు. ఇదిగో ఇది గుర్రం అంటే స్మిత. ఇవేమో భటులు అంటే నా అనుచరులు. ఇంకెవరున్నారు? ఇంకెవరూ లేరు. ఇప్పుడు చెప్పు, ఈ ఇద్దరు రాజుల్లో ఎవరు గెలుస్తారు? పోనీ నేను చెప్పనా? నా భటులు ఈ భటులను ఓడిస్తారు. నా గుర్రం ఈ గుర్రాన్ని ఓడిస్తుంది. ఇక నా ఏనుగు మీ సేనాని మంత్రిని కూడా ఓడిస్తుంది. మిగిలింది ఇదిగో ఈ రాజు అంటే అక్కడ కృష్ణ. ఇక్కడ ఇంత బలగా ఉన్న నేను కృష్ణ. నేను చంపేస్తాను. ఆ రాజు చచ్చిపోయిన తర్వాత రాణి ఎవరిది? రాణి అంటే ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు నాకే సొంతం. ఎలా ఉంది ఆట? విశ్వనాథ్ ఆనంద్ కార్ల్సన్ కూడా నా ముందు పనికిరారు కదా. ఇప్పుడు నా ఆట చూసావు కదా. నాలో మంచి ఆటగాడితో పాటు వేటగాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు నీతో ఆట ఆడాను. కృష్ణ రాగానే వాడిని వేటాడతాను.
ఎలాగో సింబాలిక్గా ముందే నీ తాడి తెంచేశాను కదా, వాడు కూడా చేస్తే లెవెల్ అయిపోతుంది. తాడు తెగిన దానికి ఓ మీనింగ్ ఉంటుంది. వెళ్ళా పన్నా ఉన్నా స్మిత కాల్ చేస్తుంది కదా. కదిలొచ్చే కాసులకి కలిసొచ్చే కిడ్నాప్ అంటే ఇదే సుమా. ఆ శత్రువుగాడు గౌతమి రుద్రల్ని భలే టైంకి కిడ్నాప్ చేశాడు. మనకే మర్చిపోలేనంత మంచి చేశాడు. ఆడి పేరు శత్రువు అయినా గాని మనకు మాత్రం మిత్రుడు. అబ్బా, ఈ కిడ్నాప్ వల్ల మనకు కలిసి వచ్చేదేంటి? నీ బుర్ర మీద బొచ్చే లేదనుకున్నాను. బుర్రలో గుజ్జు కూడా లేదయ్యా. ఇదిగో రాణి, ఈ ఇంటెలిజెంట్ బాయ్కి కాస్తంత ఇంగిత జ్ఞానం నేర్పు. నీకు 2 పిల్లులు కోతి కథ తెలుసా? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా. మరి అదే, మనం ఎప్పుడు చదువుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం చదువుకున్నదే కరెక్ట్ టైంలో సరైన విధంగా ఉపయోగిస్తున్నావా లేదా అనేది అది జ్ఞానం అంటే. మనోడికి బుద్ధి చెప్పడానికి మంచి కథ ఎంచుకున్నావు. ఎంతైనా నువ్వు కథలు చెప్పడంలో ఎక్స్పర్ట్ కదా. చెప్పు చెప్పు. 2 పిల్లులు ఒక రొట్టెను ఎలా పంచుకోవాలో తెలియక పంచాయతీకి ఓ కోతి దగ్గరికి వెళ్ళాయి. ఆ కోతి రొట్టెను పిల్లులకు పంచకుండా తానే మొత్తం తినేసింది. కథలో నీతేంటో ఇప్పటికైనా అర్థమైందా? ఆ 2 పిల్లులు ఒక రొట్టెకు బదులు 2 ఇడ్లీలు కొనుక్కొనుంటే బాగుండేది. చెరొకటి పంచుకొని ఉండేవి. ఓ నాయనోయ్, నీ మామూలు తెలివితేటలు కాదు నాయనా, సూపర్ తెలివితేటలు. అసలు నువ్వు పరీక్షల్లో చదివి పేసేవా, కాపీ కొట్టి పేసేవా? నువ్వు మా పార్ట్నర్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉందయ్యా. ఇదిగో రాణి, ఈయన అంటే పంపించేసాయి. ఒక్క పైసా కూడా పనికిరాడు. అంత మాట అనకండి సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను. మాత, మీరేనా చెప్పండి. తెలివితేటలు లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం. అందుకే కదా మాత మీ దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకెన్నా నేర్చుకుంటావయ్యా? ఇదిగో కంగారు పడుకో, నీ ఇంకా ఆయుస్ ఉంది. ఆయుష్ ఏంటి అంటే? పార్ట్నర్ గా తీసేయడం అంటే బాడీలోంచి ప్రాణాలు తీసేయడం కదా. మాత, మన రహస్యాలు తెలుసుకుని వెళ్ళిపోతే మనకి ముప్పు కదా. బాబోయ్, బతికినన్నాళ్ళు మీ ఉప్పు తిని విశ్వాసంగా ఉంటాను. నన్నేం చేయకండి. ఏం చెయ్యం గాని ఇంతకే విషయం ఏంటంటే, ఆ కృష్ణగాడు శత్రువుగాడు దెబ్బలాడుకుని గౌతమ్ ఎత్తుకుపోయాడు. విజయ్ గాడు రొట్టు ముక్కలా మనకు దొరికిపోయాడు. అంచేత ఇదే కరెక్ట్ టైం. ఆ విజయ్ గాడి మెడలోంచి ఆ ఫ్యాక్టరీ కట్టిపోయే పోరబోక్ స్థలాన్ని మన పేరును రాయించుకున్నాం అనుకో, ఆ పొలం మనదవుతుంది. పొలం కింద ఉన్న కోట్లు మనం అవుతాయి. థ్యాంక్స్. ఇది విషయం. కానీ ఇప్పటికిప్పుడు విజయ్ని లొంగ తీసుకోవడం అంటే అంత ఈజీ కాదేమో. అంత కష్టం కూడా కాదు కదా. ఇప్పుడు ఇనుముని వేడిగా ఉన్నప్పుడే వంచడం ఈజీ అన్నమాట. వదిన కిడ్నాప్ అయిన దుఃఖంలో ఆ విజయ్ గాడు ఉన్నాడు. గౌతమ్ని ఎత్తుకుంటూ కృష్ణగాడు వెళ్ళాడు. ఇదే కరెక్ట్ టైం. నువ్వు ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్. ఎవరు చేస్తారు సార్? ఇంకెవరు? నువ్వే. నేనా? నేను లాయర్ని సార్, ఫైటర్ని కాదు. మీరు మేము ఎందుకు సార్? రత్నం గారు ఏవో ఏర్పాట్లు చేసే ఉంటారు. మిమ్మల్ని నమ్ముకుని కూర్చోలేం కదా ఇక్కడ. ఒరే రౌడీ ఫిరోజ్, రండి రండి రండి. నమస్కారం. చెప్పింది గుర్తుంది కదా. మీరా విజయ్ గారి దగ్గరికి వెళ్ళి నయానో భయానో ఏదో రకంగా చేసి ఇదిగో ఈ డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టించాల. తర్వాత తనివి తీరా కసకస్ కసకస్ కసకసమని పొడి చంపేయాలి. వెళ్ళిపోండి. ఒరే ఒరే ఒరే, ఇప్పుడు వచ్చే ముందు చిన్న కాగితం మీద ఈ చావుకు కారణం నేనే, ఇట్లు శత్రువు అని రాసి అక్కడ పడేసి వచ్చేయండి. ఆ అనుమానం మొత్తం శత్రువు మీద వెళ్ళిపోతే ఆస్తి మొత్తం మనకు వచ్చేది. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఉరి 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 ఆగండ్రా. ఏంటి ఈ గట్టపతితో వెళ్ళిపోతారేంటి? ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచిగా గట్టపతి మార్చుకుని వెళ్ళాలి. అప్పుడే రెస్పెక్ట్ గా ఉంటుంది. వెళ్ళండి అమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా సంతకం పెట్టించుకుని మర్డర్ చేసి మరీ వచ్చేయండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళిపోండి అంతే.
అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు చాలా గ్రేట్ సార్. మేము ఆలోచించే లోపల మీరు తేల్చేస్తారు. ఆ మాత్రం స్పీడ్ లేకపోతే బతకడం చాలా కష్టం అబ్బా. ఏమంటావు రాణి? పరిగెత్తే కాలం వెనుక అంతే వేగంగా పరిగెత్తకపోతే ఓ జీవితకాలం వెనుకబాటుతనం దగ్గరవుతుంది. థ్యాంక్స్. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు, ప్లాన్లు వర్కౌట్ అవ్వవు కానీ. ఎవరు కావాలి సార్? ఈ ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరు సార్. ఓకే ఓకే సార్. స్మిత, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఫోన్లో చెప్పిన వ్యక్తిని నేను చూశాను సార్. ఎవరు? శత్రునా? అవును సార్. సరిగ్గా చూడు. ఇతనేనా? ఇతనే చూసావా? అవును సార్, ఇతన్ని చూశాను. ఎక్కడ చూసావు? ఓ ఇంట్లోకి వెళ్ళడం చూశాను సార్. ఆ ఇల్లు నీకు గుర్తుందా? ఉంది సార్, పదండి ఆ ఇల్లు చూపెడతాను. సరే పద. స్మిత, ఎటువైపు? ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి సార్. స్ట్రైటా? అవును సార్. స్మిత మెసేజ్. కృష్ణని తీసుకొస్తున్నాను సార్, మీరు వచ్చేయండి. థ్యాంక్ యూ స్మిత. చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. కృష్ణని చంపాలన్న నా కోరిక నెరవేరుస్తాను. రేయ్ స్మిత, ఇంకెంత దూరం? వచ్చేసాం సార్. ఆ కృష్ణగాడు మన డెన్కి వస్తున్నాడట. వాడికంటే ముందు మీరు వెళ్ళండి. వాడు రాగానే అటాక్ చేయండి. అలాగే సార్, పదండి. రేయ్ కొన ప్రాణం మాత్రం మిగిల్చండి. నేను చార్పేస్తాను. అలాగే సార్. వెళ్ళండి. ఓకే సార్. రారా కృష్ణ. నా చెల్లెలు చావుకి, ఇందిర చావుకి, మా అమ్మ జైలుకు పోవడానికి, మా నాన్న మంచం పట్టడానికి, మా ఇషిక లైఫ్ నాశనం కావడానికి అన్నింటికీ కారణమైన నేను చంపే అవకాశం నీ రూపంలోనే వస్తుంది. రారా, త్వరగా రా. ఇల్లే సార్. ఈ ఇల్లేనా? అవును సార్, ఈ ఇల్లే సార్. నువ్వు ఇక్కడే ఉండు.
ఓకే సార్. శత్రు చెప్పండ్రా చెప్పండ్రా చెప్పరా చెప్పరా చెప్పు రేయ్ చెప్పరా చెప్పు ఎక్కడున్నారో రేయ్ చెప్పండి చెప్పండి చెప్పండ్రా శత్రు ఎక్కడ చెప్పండ్రా